హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ వీడియోలో ఏంటంటే స్టేటస్ కోడ్స్ గురించి తెలుసుకుందాము. ఓకే. యాహ్! అసలు ఈ స్టేటస్ కోడ్స్ ఏం ఇండికేట్ చేస్తాయంటే, మనం ఏంటి హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి పంపిస్తాం గదా! ఎప్పుడైతే మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి పంపించామో, అది సక్సెస్‌ఫుల్‌గా ప్రాసెస్ అయ్యి మనకేంటి రివర్ట్ బ్యాక్ అనేది రెస్పాన్స్ అనేది పంపించిద్ది. సర్వర్ అనేది మనకి రెస్పాన్స్ అనేది పంపించేద్ది కదా! మనం ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా రెస్పాన్స్ అనేది రిసీవ్ చేసుకున్నామో, ఓకేనా? అప్పుడు మనకేంటంటే సమ్ స్పెసిఫిక్ స్టేటస్ కోడ్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే. సో, అవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే, మన హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది ఆ స్టేటస్ కోడ్స్ అనేది ఇండికేట్ చేస్తాయన్నమాట. ఓకేనా? మనం ఏదైతే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి పంపిస్తామో, ఆ రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? ఈ అవన్నీ ఏంటంటే ఈ స్టేటస్ కోడ్ అనేది ఇండికేట్ చేస్తాయన్నమాట. ఓకే. సో, నేనిక్కడ చూపిస్తాను చూడండి. సీ అసలు ఈ స్టేటస్ కోడ్స్ ఏంటంటే ఇట్ ఇండికేట్స్ వెదర్ ద హెచ్‌టిటిపి రిక్వెస్ట్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ నాట్. ఓకేనా? మనం ఏదైతే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది పంపిస్తామో అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందా? లేదా? అనేది ఇండికేట్ చేసేది ఈ స్టేటస్ కోడ్స్ అన్నమాట. బేసికల్లీ ఈ స్టేటస్ కోడ్స్ అనేవి 5 కేటగరీ క్లాసెస్ కింద డివైడ్ అయ్యాయి. ఓకేనా? సో, ఇన్ఫర్మేషనల్ రెస్పాన్స్ ఫ్రమ్ ద 100-199, సక్సెస్‌ఫుల్ రెస్పాన్సెస్ 200-299, రీడైరెక్షన్ మెసేజెస్ 300-399, క్లయింట్ ఎర్రర్ రెస్పాన్స్ 400-499, సర్వర్ ఎర్రర్ రెస్పాన్స్ 500-599. ఓకేనా? సో, మనం ఏంటంటే ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాము. సీ మనకేంటంటే ఈ ఈ రేంజెస్‌లో మనకేంటంటే వేరియస్ స్టేటస్ కోడ్స్ అనేవి ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఎక్కువగా యూజ్ చేసేది నేను చెప్తాను. ఓకేనా? సో, మనం ఇక్కడ డిఫరెంట్ స్టేటస్ కోడ్స్ అనేవి ఉంటాయి. బట్ మనం ఎక్కువగా కొన్నే యూజ్ చేస్తామనమాట. ఓకేనా? కొన్నే యూజ్ చేస్తాము. ఓకే. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషనల్ రెస్పాన్సెస్. సో, ఈ ఇన్ఫర్మేషనల్ రెస్పాన్సెస్ వచ్చేసి రేంజ్ వచ్చేసి ఫ్రమ్ ద 100-199. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషనల్ రెస్పాన్సెస్ అనేవి సర్వర్ అనేది మనకు పంపించిద్ది. ఈ 100 అనేది ఏదైతే కంటిన్యూ అనేది ఉందో ఓకేనా? 100 స్టేటస్ కోడ్ కంటిన్యూ అనేది ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే లెట్స్ సే ఆహ్ ఇప్పుడు మనం ఏంటంటే ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం ఏంటి జాబ్ అప్లికేషన్ అనేది అప్లై చేస్తాం కదా! సో, మనం ఏంటి అప్లై అని క్లిక్ చేస్తాం. అప్లై అనేది ఎప్పుడైతే క్లిక్ చేయంగానే మనకేంటి ఒక ఫార్మ్ అనేది చూపిస్తది. ఓకేనా? ఒక ఫార్మ్ అనేది చూపిస్తది. మీన్స్ మనం ఏదైతే రిక్వెస్ట్ అనేది పంపించామో మనకేంటి ఫార్మ్ అనేది సర్వర్ పంపించిద్ది. అండ్ ఆ రిక్వెస్ట్ అనేది స్టిల్ ప్రాసెస్‌లో ఉంది. ఓకేనా? ఆ రిక్వెస్ట్ అనేది స్టిల్ ప్రాసెస్‌లోనే ఉంది మనకి. అర్థమైందా? అంటే మనం ఆ రెస్పాన్స్ ఏదైతే ఫార్మ్ ఉందో అది ఫిల్ చేసేదాకా మనకి రెస్పాన్స్‌లోనే ఉంది. ఓకేనా? ప్రాసెస్‌లోనే ఉంది. సో, ఆఫ్టర్ ఫిల్లింగ్ థట్ మనకేంటి లాస్ట్‌లో రెజ్యూమే సబ్మిట్ అనేది వచ్చుద్ది. ఓకేనా? సో, మనేంటి ఫైల్ చూజ్ చేసుకున్న తర్వాత మనేంటి సబ్మిట్ నొక్కంగానే మనకేంటి అప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో సబ్మిట్ నొక్కేదాకా ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ కమ్స్ అండర్ దిస్ స్టేటస్ కోడ్ 100 అనమాట. ఓకేనా? యాహ్! సో, ఇలా ఈ 100 స్టేటస్ కోడ్ అనేది ఇండికేట్ చేసిద్ది. అంటే ఈ 100 ఏదైతే ఉందో, మనం ఏదైతే క్లయింట్ సైడ్ ఓకేనా? క్లయింట్ సైడ్ ఏదైతే ఉందో, స్టిల్ మనం ఇంకా ప్రాసెస్‌లోనే ఉన్నాం. ఆ ఫార్మ్ ఏదైతే ఉందో, స్టిల్ మనం ఏదైతే ఫిల్ చేసేదాకా అది స్టేటస్ కోడ్ 100లోనే ఉండిద్దనమాట. ఓకేనా? మనం ఎప్పుడైతే ఫినిష్ కొట్టేదాకా అది స్టేటస్ కోడ్ 100 దాకాలోనే ఉండిద్ది. సో, ఓకేనా? మనం ఫార్మ్ ఫిల్ చేసేదాకా అది స్టేటస్ కోడ్ 100లోనే ఉండిద్ది. సో, దిస్ వాస్ ద ఇన్ఫర్మేషనల్ రెస్పాన్స్. మనం ఎక్కువగా యూజ్ చేసేది ఓన్లీ 100 కంటిన్యూ అనమాట. ఓకే. సో, వి వోంట్ యూజ్ థీస్ ఓకేనా స్టేటస్ కోడ్స్. సో, సెకండ్ వన్ వచ్చేసి సక్సెస్‌ఫుల్ రెస్పాన్సెస్. సో, ఈ సక్సెస్‌ఫుల్ రెస్పాన్సెస్‌లో మనం ఎక్కువగా యూజ్ చేసేది 200 అండ్ 201. ఓకే. సో, మనం ఈ 200 అనేది ఎక్కువగా యూజ్ చేసేది ఎందుకంటే మనం ఇక్కడ ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేసుకున్నాం. లెట్స్ సే మనం ఏపీఐ క్రియేట్ చేసుకున్నాము. అండ్ సర్వర్‌కి లెట్స్ సే రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నావు. నేను ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది పంపించానో నాకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్టేటస్ కోడ్ 200 అనేది వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూస్తే నాకొక మెసేజ్ కూడా వచ్చింది. రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్. ద సర్వర్ హాస్ రెస్పాండెడ్ యాస్ రిక్వైర్డ్. ఓకే. మీన్స్ మనం ఏదైతే రిక్వెస్ట్ అనేది పంపించామో మనకి సక్సెస్‌ఫుల్‌గా రెస్పాన్స్ అనేది వచ్చింది. సో,
ఆ రెస్పాన్స్ ఎప్పుడైతే మనకి సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందో దట్ ఇండికేట్స్ 202 ఓకే. సారీ 200 ఓకేనా. సో, మనకి ఏదైతే రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందో ఆ స్టేటస్ కోడ్ ఏదైతే ఉందో 200 అనమాట. ఓకేనా. మనకి సక్సెస్‌ఫుల్‌గా ఎప్పుడైతే రెస్పాన్స్ వచ్చిందో సో, ఆ రెస్పాన్స్ కోడ్ ఏంటిదంటే 200 అనమాట. సో, ఈ ఏదైతే స్టేటస్ కోడ్ ఉందో ఓకేనా. 200 అనేది ఎక్కువగా మనం గెట్ రిక్వెస్ట్ అనేదికి యూజ్ చేస్తాం. గెట్ హెచ్‌టిటిపి మెథడ్‌కి ఎక్కువగా యూజ్ చేస్తాము. ఈ 200 అనేది ఏదైతే ఉందో ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే ద రిక్వెస్ట్ సక్సీడ్ ద రిజల్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద హెచ్‌టిటిపి మెథడ్. ఓకేనా. మనం ఏదైతే రిక్వెస్ట్ అనేది పంపిస్తామో మనకి ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా రెస్పాన్స్ అనేది వచ్చిద్దో ఆ సక్సెస్‌ఫుల్ రెస్పాన్స్ అనేది ఈ 200 అనేది ఇండికేట్స్ చేసిద్ది. ఓకేనా. వెదర్ ఇట్ వాస్ సక్సెస్ ఆర్ ఫెయిల్డ్. సక్సెస్ అయితే మనకి 200 అనేది వచ్చిద్దనమాట. ఓకే. సో, ఈ 201 ఇండికేట్ ఏదైతే 201 స్టేటస్ కోడ్ ఉందో అది ఏం ఇండికేట్స్ చేసిద్దంటే సీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పుకున్నాం గదా. ఓకే. పోస్ట్ వీడియోస్ సారీ పోస్ట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటి ఈ డేటాననేది పంపించుకొని బ్యాక్ ఎండ్‌కి వి ఆర్ క్రియేటింగ్ ద యూజర్స్. ఓకేనా. సో, మనం ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా యూజర్ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడు మనం 201 కోడ్ అనేది పంపిస్తాము. స్టేటస్ కోడ్ ఓకేనా. 201 స్టేటస్ కోడ్ అనేది పంపిస్తాము. సో, అది ఎలా రాస్తామంటే బేసికల్లీ మనం ఇక్కడ చూస్తే మీరు మనం ఏమి స్టేటస్ కోడ్ రాయకోకుండానే 200 అని వస్తది. ఓకేనా. బట్ మనం 201 స్టేటస్ కోడ్ ఓకేనా. స్పెసిఫిక్ స్టేటస్ కోడ్ అనేది పంపియాలనుకుంటే ఇట్లా రెస్పాన్స్ డాట్ స్టేటస్ ఓకేనా. మనం సక్సెస్‌ఫుల్‌గా యూజర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మనం ఏంటి 201 అనేది పంపించుకొని ఇట్లా చైనింగ్ ప్రాసెస్ పెట్టుకొని ఒక మెసేజ్ అనేది పంపిస్తాం. ఓకే. యాహ్! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే రిక్వెస్ట్ అనేది పంపిస్తాను చూడండి. ఓకే. నాకు స్టేటస్ కోడ్ అనేది 201 వచ్చేసింది. మీన్స్ మనం ఏదైతే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసామో సక్సెస్‌ఫుల్‌గా యూజర్ అనేవాడు క్రియేట్ అయిపోయాడని ఈ 201 స్టేటస్ కోడ్ అనేది ఇండికేట్స్ చేసిద్ది. ఓకే. 201 దేనికి మనం ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా యూజర్ అనేది క్రియేట్ చేసామో అప్పుడు మనం 201 స్టేటస్ కోడ్ అనేది పంపిస్తాము. ఓకే. యాహ్! అండ్ ఈ ఎక్కువగా యూజ్ చేయము. ఓకే. సో, థర్డ్ వన్ వచ్చేసి రీడైరెక్షన్ మెసేజెస్. ఓకే. సో, వాట్ ఈస్ దిస్ రీడైరెక్షన్ మెసేజెస్ మీన్స్ సీ మనము మీరు ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఏవైనా అమెజాన్ గాని ఏమైనా యూజ్ చేసుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతది. యాహ్! మనం ఏంటి ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయంగానే మనకేంటి మనము పేమెంట్ చేస్తాం గదా. ఓకేనా. పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతది మనకి. పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. సో, మనం ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ చేయంగానే మనకేంటి వేరే పేజ్‌కి రీడైరెక్ట్ అవుతది కదా. మనం ఎప్పుడైతే పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా చేసామో అదేంటి రీ వేరే పేజ్‌కి రీడైరెక్ట్ అవుతది. సో, అప్పుడు మనం ఏవైతే ఉంటాయో ఓకేనా. వేరే పేజ్‌కి రీడైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏంటంటే వి విల్ యూజ్ దిస్ 301 స్టేటస్ కోడ్ ఓకేనా. వి విల్ యూజ్ 301 స్టేటస్ కోడ్. మనం ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా ఒక యూఆర్ఎల్ నుంచి ఇంకో యూఆర్ఎల్‌కి రెస్పాన్స్ అనేది పంపిస్తున్నామో దెన్ వి విల్ యూజ్ దిస్ 301 స్టేటస్ కోడ్. ఓకే. యాహ్! దెన్ ఆహ్, వి వోంట్ యూజ్ మచ్ దిస్ అనమాట. ఓకేనా. ఏవైతే 303, 304 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అండ్ క్లయింట్ సైడ్ ఎర్రర్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. ఓకేనా. ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం. సీ మనం ఏదైతే 400 ఉందో దట్ వాస్ ద బ్యాడ్ రిక్వెస్ట్. ఓకేనా. ఏదైతే స్టేటస్ కోడ్ 400 ఉందో దట్ వాస్ ద బ్యాడ్ రిక్వెస్ట్. The server cannot or will not process the request due to the something that perceived to be a client error. ఓకేనా. అంటే మనము లెట్స్ సే మీకెట్లా చెప్పాలంటే ఇక్కడ సీ ఇక్కడ మనం ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నామో ఈ డీటెయిల్స్‌లో రిక్వైర్డ్ డీటెయిల్ ఏదైతే ఉందో లెట్స్ సే ఈమెయిల్ ఉంది. ఈ ఈమెయిల్ నేను ఎంటర్ చేయలేదు. ఓకేనా. ఈ ఈమెయిల్ ఎంటర్ చేయలేదు. సో, మనం ఎప్పుడైతే ఈ ఈమెయిల్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేది ఎంటర్ చేయలేదో అప్పుడు మనం ఏంటంటే లెట్స్ సే క్లయింట్‌కి 400 స్టేటస్ కోడ్‌తో మనం మెసేజ్ అనేది పంపిస్తాము. ఓకేనా. క్లయింట్‌కి 400 స్టేటస్ కోడ్‌తో రెస్పాన్స్ అనేది పంపిస్తాము. సో, లెట్ మీ షో యూ. ఓకే. సో, ఇప్పుడు ఒకవేళ రిక్వెస్ట్ డాట్ సారీ యూజర్ డాట్ జీమెయిల్ లేకదంటే ఓకేనా. ఒకవేళ యూజర్ డాట్ జీమెయిల్ లేకపోతే మనం ఏం చేస్తామంటే వి విల్ సెండ్ ద రెస్పాన్స్
స్టేటస్ కోడ్ 400 ఓకేనా? సో, లెట్ మీ రైట్ యూ మెసేజ్ ప్లీజ్ ఎంటర్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఓకేనా? ఇలా ఏంటంటే మనం ఈ 400 స్టేటస్ కోడ్ అనేది యూజ్ చేస్తాము. ఎప్పుడైతే మనకి రిక్వైర్డ్ ఫీల్డ్స్ అనేది రాలేదో అప్పుడు మనం ఈ 400 స్టేటస్ కోడ్ అనేది పంపించి యూజర్‌కి ఈ మెసేజ్ అనేది పంపిస్తాము. సో, లెట్ మీ షో యూ. ఓకే. సో, ఇది సాఫ్ట్‌వేర్ ఇక్కడ మనం ఏంటంటే లేకపోతే పెట్టాలి కదా! సో, నాట్ అండ్ లెట్ మీ షో యూ. సీ చూసారా? బ్యాడ్ రిక్వెస్ట్ అండ్ మనకేంటంటే ప్లీజ్ ఎంటర్ ఆల్ ఫీల్డ్స్ అనేది వచ్చిందనమాట మెసేజ్. ఓకే. సో, మనం ఇలా 400 స్టేటస్ కోడ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. దెన్ వాట్ ఈస్ దిస్ 400 401 సీ మనం ఏంటి లెట్స్ సే ఏవైతే లెట్స్ సే అనాథరైజ్డ్ మీన్స్ 401 స్టేటస్ కోడ్ ఏదైతే అనాథరైజ్డ్ ఉందో ఓకే. లెట్ మీ షో యూ వన్ థింగ్. ఇప్పుడు మనం ఏంటి జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వకోకుండా ఓకేనా? జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వకోకుండా మనం జీమెయిల్ ఓపెన్ చేస్తే మనకేంటి ఈ మనం ఏంటి జీమెయిల్ అకౌంట్ లాగిన్ అవ్వకోకుండా మనం జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకేమవుతది? లెట్స్ సే లాగిన్ పేజ్ అనేది వస్తది కదా! సో, మనం ఏవైతే లాగిన్ అవ్వకోకుండా యాక్సెస్ చేస్తామో ఓకేనా? లాగిన్ అవ్వకోకుండా ఏమైనా యాక్సెస్ చేస్తే మనము ఈ 401 అనాథరైజ్డ్ అనే స్టేటస్ కోడ్ అనేది పంపిస్తాము యూజర్‌కి. ఏవైతే యూజర్ ఎవరైతే ఉన్నాడో వాడు లాగిన్ అవ్వకోకుండా ఏమైనా యాక్సెస్ చేసుకుంటే అప్పుడు మనం ఈ 401 స్టేటస్ కోడ్ అనేది పంపిస్తాము యూజర్‌కి. ఓకేనా? లాగిన్ అవ్వకోకుండా ఏమైనా యాక్సెస్ చేస్తూ ఉంటాడో, యాక్సెస్ అనేది రిక్వెస్ట్ అనేది పంపిస్తాడు మనకి. అప్పుడు మనం ఈ 401 అనేది రిక్వెస్ట్ స్టేటస్ కోడ్ అనేది పంపిస్తాము. ఓకే. దెన్ 403 ఫార్బిడెన్ మీన్స్ సీ 403 ఫార్బిడెన్ మీన్స్ లెట్స్ సే మనం యాస్ ఎ యూజర్‌గా ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కామర్స్ వెబ్‌సైట్ ఉంది. ఓకేనా. సో, కామర్స్ వెబ్‌సైట్ డాష్‌బోర్డ్ అనేది కావాలనుకుంటే మనం ఏంటి అడ్మిన్ యాక్సెస్ కావాలి. ఓకేనా. అడ్మిన్ యాక్సెస్ కావాలి. బట్ మనం ఏంటి నార్మల్ కస్టమర్ ఓకేనా. నార్మల్ కస్టమర్. సో, ఓన్లీ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అడ్మిన్ డాష్‌బోర్డ్ అనేది యాక్సెస్ చేసుకోగలరు. సో, మనకేంటి యాక్సెస్ లేదు. సో, మనం యాక్సెస్ లేని వాటిని యాక్సెస్ చేసుకునేలాగా మనం రిక్వెస్ట్ అనేది పంపించామో, అప్పుడు మనకి ఈ 403 స్టేటస్ కోడ్ అనేది పంపిస్తాము యూజర్‌కి. ఓకేనా. యూజర్ అనేవాడు ఆథరైజ్డ్ కాదు. ఆ యూఆర్ఎల్‌ని యాక్సెస్ చేయడానికి. బట్ రిక్వెస్ట్ అనేది పంపించాడు. ఓకేనా. యూఆర్ఎల్ యాక్సెస్ చేయడానికి వాడు ఆథరైజ్డ్ కాదు. సో, బట్ ఏంటి వాడు రిక్వెస్ట్ అనేది పంపించాడు మనకి. సో, మనం ఏంటి ఈ 403 ఫార్బిడెన్ రెస్పాన్స్ అనేది పంపించి మనము ఏంటి నువ్వు అనాథరైజ్డ్‌గా సో, నీకు యాక్సెస్ లేదని మనం మెసేజ్ అనేది పంపిస్తాం. వాట్ ఈస్ దిస్ 404 నాట్ ఫౌండ్ మీన్స్ ఇవన్నీ ఏవైతే 400 క్లయింట్ ఎర్రర్స్ ఉన్నాయో మనం క్రియేట్ చేస్తామనమాట ఇయన్నీ. ఓకేనా. ఇవన్నీ మన చేతుల్లో ఉంటదనమాట. మన చేతుల్లో పట్టి ఈ ఎర్రర్ అనేది వస్తది. ఓకేనా. ఇక్కడ మనం ఏవైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటాయో అవి ఎంటర్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి మనం లాగిన్ అవ్వలేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. అండ్ ఈ ఫార్బిడెన్ ఏంటి మనకి యాక్సెస్ లేదు కాబట్టి మనకి యాక్సెస్ కావాలని అంటే మనకి యాక్సెస్ లేదు కాబట్టి మనం ఏవైతే మనకి యాక్సెస్ లేని రిక్వెస్ట్ అనేది పంపించామో అప్పుడు మనకి ఈ ఎర్రర్ వస్తది. ఈ 404 ఏంటంటే మనం ఇన్‌వాలిడ్ యూఆర్ఎల్ లెట్స్ సే హ్మ్. ఇన్‌వాలిడ్ యూఆర్ఎల్‌ని పంపించాము. లెట్ మీ షో యూ. ఓకే. జస్ట్ a minute. సో, ఇక్కడ నేనేంటంటే ఇట్లా పంపిస్తాను. చూసారా నాకు లెట్స్ మీ యాక్సెస్ ఇట్. సో, www.instagram.com admin స్లాష్ ఓకే. సో, ఓకే. సో, మనకేంటంటే ఇన్‌వాలిడ్ యూఆర్ఎల్ అనేది ఎప్పుడైతే మనం మెన్షన్ చేసామో అప్పుడు మనకి 404 స్టేటస్ కోడ్ అనేది అవుతది. ఓకే. ఇన్‌వాలిడ్ యూఆర్ఎల్ ఎంటర్ చేసినప్పుడు. ఓకే. దిస్ మీన్స్ యూఆర్ఎల్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. ఓకేనా. మనం ఎప్పుడైతే ఇన్‌వాలిడ్ యూఆర్ఎల్ అనేది ఎంటర్ చేసామో అప్పుడు మనం 404 స్టేటస్ కోడ్ అనేది పంపించి యూజర్‌కి ఇన్‌వాలిడ్ యూఆర్ఎల్ అనేది మనం రెస్పాన్స్ అనేది పంపిస్తాము. ఓకే. దెన్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేయము. ఈ సర్వర్ కోడ్‌లో కూడా మనదేంటంటే 500 క్లాస్‌లో ఏంటంటే మనం కొన్ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. సో, అది కూడా ఓన్లీ 500 మాత్రం. ఓకే. సో, ఈ సర్వర్ ఎర్రర్ రెస్పాన్సెస్ అనమాట. ఓకేనా. సర్వర్‌లో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే అప్పుడు మనం ఈ సర్వర్ ఎర్రర్ రెస్పాన్స్ అనేది యూజ్ చేస్తాము. సి
లెట్స్ సే ఇప్పుడు కరెంట్‌లీ మన సర్వర్ అనేది డౌన్‌లో ఉంది. ఇట్ కాంట్ హ్యాండిల్ ద రిక్వెస్ట్ ఎనీ రిక్వెస్ట్. సో, అప్పుడు మనం ఏంటంటే స్టేటస్ కోడ్ 500 యూజ్ చేసుకొని ఓకేనా. స్టేటస్ కోడ్ 500ని పంపించి మన యూజర్‌కి సో, మనం ఏంటంటే ఇట్లా లెట్స్ సే సర్వర్ వాస్ కరెంట్‌లీ డౌన్. సో, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అనేది ఇట్లా పంపిస్తాం అనమాట. ఓకేనా. స్టేటస్ కోడ్ 500 అనేది యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఒక మెసేజ్ అనేది పంపిస్తాం. కరెంట్‌లీ సర్వర్ వాస్ డౌన్. ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అనేది ఇట్లా మనం పంపిస్తాం. ఈ 500 క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఓకేనా. 500 రేంజ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏంటంటే ఒకవేళ సర్వర్‌లో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే అప్పుడు మనకి ఈ 500 స్టేటస్ కోడ్ అనేది వస్తుందనమాట. ఓకే. ఒకవేళ బ్యాడ్ గేట్‌వే గాని ఇట్లా ఏమైనా ఉంటే. సో, ఇవన్నీ ఎక్కువగా మనం యూజ్ చేయము. ఓన్లీ 500 మాత్రమే. ఈ 400లో కూడా మనం ఏంటంటే ఓన్లీ 400, 401, 402, 403 ఓకే. ఈ 300లో ఏంటంటే ఓన్లీ 300 మాత్రమే యూజ్ చేస్తాము. అండ్ 200లో మాత్రం ఓన్లీ 200, 201 మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. సో, ఈ 100 ఏంటంటే అది ఆటోమేటిక్‌గా మనకి సర్వర్ పంపిస్తది. ఓకే. యాహ్! సో, ఇక్కడి దాకా మీకు స్టేటస్ కోడ్స్ గురించి తెలుసు. అర్థమైందండి. ఇఫ్ అట్ ఆల్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.